మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమ్ చామంతిని రాజా ఆ పెద్దాయన దగ్గరికి వెళ్దాం అని పిలుస్తూ ఉంటాడు. అలాగే డ్రైవర్ బాబు అని చామంతి చెప్తుంది. అప్పుడే ఒక నర్స్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. మీరు రాగానే డాక్టర్ మిమ్మల్ని కలవమని చెప్పారు, డాక్టర్ ఆ గదిలో ఉన్నారు, వెళ్ళండి అని చెప్తూ ఉంటే రాజా డాక్టర్ని కలుద్దాం అని ప్రేమ్ చామంతి కూడా ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వచ్చేసారా, బిల్ పేమెంట్ చేసేసారా, ఈఎంఐ ఎవరు, ఆ పేషెంట్ తాలూకానా అని డాక్టర్ అడుగుతూ ఉంటే లేదు డాక్టర్, ఆపరేషన్కి డబ్బులు కాస్త తక్కువైతే ఈఎంఐయే పేమెంట్ చేసింది అని ప్రేమ్ అంటాడు. ఓ అవునా, ఈ కాలంలో తల్లిదండ్రుల బిల్లుల్ని సెటిల్ చేసేసి శవాలను తీసుకువెళ్ళమంటేనే వదిలేసి వెళ్తున్న ఈ రోజుల్లో మీరిద్దరూ ఎవరూ తెలియని మనిషి కోసం ఇంతలా డబ్బులు సహాయం చేస్తూ ఆపరేషన్ చేపిస్తున్నారు. మీ ఇద్దరు చాలా గ్రేట్, గాడ్ బ్లెస్ యూ అమ్మా అని డాక్టర్ చామంతిని బ్లెస్ చేస్తాడు. డాక్టర్ ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు అని ప్రేమ అడుగుతూ ఉంటాడు. ఫారెన్ నుంచి స్పెషలిస్టుల్ని పిలిపిస్తున్నాము, ఎంత ఆపరేషన్ చేసినా కూడా 50% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. మీరు ప్రొసీడ్ అవ్వమన్నారు కాబట్టి మేము ప్రొసీడ్ అవుతున్నాం అని డాక్టర్ అంటాడు. చావా బ్రతుక అన్న రెండిట్లో ఏదో ఒకటి చేర్చుకోమన్నప్పుడు బ్రతుకు కోసమే మనం ఎదురు చూడడం న్యాయం కదా డాక్టర్, మనం పోరాడి గెలవాలి అని ప్రేమ అంటాడు. చిన్న వయసులోనే మీరు చాలా బాగా చెప్తున్నారు, అతను కోలుకోవాలని నేను కూడా వేడుకుంటున్నాను అని డాక్టర్ అంటారు. వస్తూ మేము ఆ పెద్దాయనికి ఏమీ కాకూడదని నేను కూడా వేడుకొని వచ్చాను డాక్టర్, మా నాన్న కూడా అదే వయసు ఉంటుంది, ఆయన మా నాన్న లాంటి వారే, ఖచ్చితంగా ఆయన కోలుకుంటారు అని చామంతి చెప్తుంది. సరే రేపు మార్నింగే ఆపరేషన్, అంతలోపు స్పెషలిస్టులు వచ్చేస్తారు అని డాక్టర్ అంటాడు. రాజా నువ్వే వచ్చి ఆ పెద్దాయనికి బొట్టు పెట్టు అని చెప్తూ ఉంటే లేదు నేను చూడలేను, నువ్వే పెట్టు డ్రైవర్ బాబు అని చామంతి కళ్ళు మూసుకుంటుంది. అదేంటి చామ్, నువ్వు చూడాలని ఇంతవరకు మాట్లాడావు, ఇప్పుడు మాత్రం చూడలేనంటున్నావు అని అడుగుతూ ఉంటే ఆ పెద్దాయనికి 50% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి బ్రతకటానికని చెప్పారు కదా డ్రైవర్ బాబు, ఇప్పుడు చూశాను అంటే మళ్ళీ ఏదైనా అయ్యిందంటే నాకు అదే గుర్తుకొస్తుంటుంది, నాకు చాలా బాధేస్తుంది డ్రైవర్ బాబు, అందుకే ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత చూస్తాను అని బొట్టు నువ్వే పెట్టు అని చెప్తూ ఉంటే లేదు చామ్, నువ్వు కళ్ళు మూసుకొనిరా, నేను నీ చేయి పట్టుకొని పెట్టిస్తాను ఆ పెద్దాయనికి అని ప్రేమ్ దగ్గరుండి మరీ చామంతి చేత రామచంద్రయ్యకి బొట్టు పెట్టిపిస్తాడు. ఇంకా కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత పద చామ్ వెళ్ళిపోదాం అని ప్రేమ్ చెప్తాడు. చామంతి కారు దిగగానే లోపలికి వస్తూ ఉంటుంది. ప్రేమ్ ఇంకోవైపు నుంచి లోపలికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇద్దరు పనివాళ్ళు అక్కడికి వస్తారు. చామంతి నువ్వు చంద్రికమ్మ గారిని చూసావా, ఎక్కడా కనిపించడం లేదు, మేము పొద్దున్నుంచి వెతుకుతున్నాం అని చెప్తూ ఉంటే అవునా, నేను వెతుకుతాను అని చామంతి చెప్తుంది. ప్రేమ్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తుంది. చంద్రికత్త కనిపించడం లేదంట అని చెప్తూ ఉంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళిందేమో అని ప్రేమ్ చెప్తాడు. ఈ ఇల్లు తప్పిస్తే ఇంకా ఇంకేమీ కూడా బయట కూడా తెలియదు, అయినా ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు ఈ ఇంట్లోనే ఉంటుంది కదా, వెళ్ళి వెతుకుతాం పద డ్రైవర్ బాబు అని చెప్తూ ఉంటే అలాగేనని చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా ఇల్లంతా వెతుకుతారు. చంద్రిక కోల్డ్ స్టోరేజ్ రూమ్లో ఆ చలి భరించలేక కింద పడిపోయి స్పృహ కోల్పోతుంది. చామంతి ప్రేమ్ మొత్తం వెతికి ఒక చోట కలుసుకుంటారు. మొత్తం వెతికాము, ఎక్కడా కనిపించడం లేదు, అసలు కోల్డ్ స్టోరేజ్ రూమ్ ఒక్కటే చూడలేదు అని ప్రేమ్ చెప్తాడు. ఒకవేళ అక్కడికే వెళ్ళిందేమో, పొరపాటున ఇరుక్కుపోయిందేమో అని చామంతి చెప్తుంది. అయినా కూడా అలా ఎలా ఇరుక్కుపోతుంది అని ప్రేమ్ చెప్తాడు. ఏమో డ్రైవర్ బాబు, ఎవరైనా చూసుకోకుండా లాక్ చేసేసారేమో, వెళ్ళి చూద్దాం పద, చూస్తే తప్పేం లేదు కదా అనే చామంతి చెప్తుంది. అలాగేనని వెళ్ళి చూడగా చంద్రిక కింద పడి ఉంటుంది. అయ్యో చంద్రికత్త అని గదిలోకి తీసుకొస్తారు. కాళ్ళు చేతులు బాగా రుద్దుతూ ఉంటారు. డ్రైవర్ బాబు నువ్వు కాస్త బయటికి వెళ్ళు అని చామంతి చెప్తుంది. అలాగేననే ప్రేమ్ బయటికి వెళ్తాడు. అరుణ్ రోజా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. రోజా తులాభారం అయిపోయింది, మనమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము, అసలు మామే మనకి దగ్గరుండి పెళ్లి చేస్తోంది, ఇదంతా అసలు ఊహించలేదు కదా, నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది అని అరుణ్ చెప్తాడు. అవును సార్, నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది, అసలు మేడంని నా గది బయట చూడగానే మళ్ళీ తిట్టడానికి వచ్చిందేమో అనుకున్నాను, కానీ నన్ను కోడలుగా చేసుకోవటానికి వచ్చానని చెప్పడంతో నేను షాక్ అయ్యాను తెలుసా అని రోజా చెప్తుంది. అన్నట్లు సార్, మిమ్మల్ని నేను ఒక విషయం అడుగుతాను, మీరు మేడం చెప్పారు
చెప్పారని పెళ్లి చేసుకుంటున్నారా, లేకపోతే నాపై ప్రేమతో పెళ్లి చేసుకుంటున్నారా అని అడుగుతూ ఉంటే, చూడు నేను నిన్ను ఇష్టపడిన మాట నిజమే, కానీ మామ్ చెప్పిందని నేను 90% నీతో పెళ్ళికి ఒప్పుకున్నాను. నీపై ప్రేమ ఉన్నది కేవలం 10% మాత్రమే. రేపు 90% అభిమానాన్ని, ప్రేమని నీపై పెంచుకున్నానే అనుకో, మామ్ వద్దనిందనుకో, అప్పుడు ప్రేమని చంపుకోవడం చాలా కష్టం కదా. అందుకే 90% మా అమ్మ కోసమే పెళ్లి చేసుకుంటున్నాను అని అరుణ్ చెప్తాడు. సార్, నేను మాత్రం మిమ్మల్ని మొదట చూడగానే మనసు పడ్డాను సార్, కానీ మేడమే వచ్చి ఇలా పెళ్ళికి ఒప్పుకోవడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను అని. నాది మాత్రం 100% లవ్వే సార్ అని రోజా అంటుంది. అయినా కూడా ఇలా సార్ సార్ అని పిలుస్తున్నావేంటి? రేపే మన ఎంగేజ్మెంట్, అక్కడ గాంధీవం ఎత్తడం అన్నీ కూడా ఉంటాయి అని అరుణ్ చెప్తాడు. అవును, నేను యువరాణిని కదా, మరి మహేంద్ర గాంధీవం మీరు ఎత్తాలి కదా అని రోజా చెప్తుంది. చూడు మళ్ళీ సార్ అని అంటున్నావు అని అరుణ్ అంటాడు. సార్, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నిదానంగా మార్చుకుంటానులేండి సార్ అని రోజా చెప్తుంది. ఇదంతా నేను దగ్గరుండి నా వైపు మీరిద్దరు అడుగులు వేసేలా నేను నడిపిస్తున్నాను, మీరంతటా మీరే నడుస్తున్నారని మీరు అనుకుంటున్నారు అని రోజా మనసులో అనుకుంటుంది. ఇక చామంతి అయితే బట్టలు మార్పించేసి శాలువా కప్పుంటుంది. అప్పుడే వాటర్ తీసుకొని ప్రేమ వస్తాడు. ఏంటి చంద్రికమ్మ, మీరు అలా కోల్డ్ రూమ్లోకి వెళ్ళి ఎలా లాక్ అవుతారు? మీకు ఇల్లంతా తెలుసు కదా, ఎవరైనా చూడకపోయి ఉంటే ఈ పాటికి నువ్వు గడ్డ కట్టి ఉండేదానివి. మేము గంట రావడం ఆలస్యమైన నువ్వు గడ్డ కట్టుకొని ప్రాణాలు కోల్పోయి ఉండేదానివి. ఇంకెప్పుడు ఇలాంటి చేయకు చంద్రికమ్మ అని చెప్తూ ఉంటే, పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడు ఇలా చేయను అని చంద్రిక అంటుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఇలా మాట్లాడాల్సి వచ్చింది, తప్పుగా అర్థం చేసుకోవద్దు చంద్రికమ్మ అని ప్రేమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అత్త, నిన్ను ఆ రమాదేవి అమ్మగారే ఇలా శిక్షించారు కదా, నిజం చెప్పు, ఈ ఇల్లు అణువణువున నీకంతా తెలిసిందా? ఇంకెవరికి తెలీదు. నువ్వు ఎవరి దగ్గరైనా దాచిపెట్టచ్చు, కానీ అంత పెద్ద తప్పు నువ్వేం చేసావత్త? చెప్పు చెప్పు అని చామంతి అడుగుతూ ఉంటుంది. చూడండమ్మా, ఇంకాసేపట్లో నిశ్చితార్థ ముహూర్తం వస్తోంది. అంతకు ముందుగా ఈ పెళ్లి కొడుకు మహేంద్ర గాంధీవాన్ని ఎత్తాలి. అప్పుడే రోజాని పెళ్లి చేసుకోవడానికి, ఆ రాజమణిహారం మీ ఇంటికి రావడానికి మీరు అర్హులవుతారు అని వంశాచారులు చెప్తారు. గాంధీవాన్ని అరుణ్ ఎత్తలేకపోతాడు. అప్పుడే ప్రేమ్ వచ్చి ఒంటి చేత్తో గాంధీవాన్ని ఎత్తాడు. ఇక విరుస్తూ ఉంటాడు. ప్రేమ్ అలా మహేంద్ర గాంధీవాన్ని విరుస్తూ ఉండటంతో రమాదేవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది.